అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఇతర పార్టీలన్నీ కూడా ఆ బిల్లుకు ఆమోదం తెలిపాయి. అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం తెలిపారు, కానీ అమరావతి రాజధాని కోసం మాట్లాడాల్సిన మాటలు ఎవరూ కూడా మాట్లాడలేదు. ఒక బిల్లుకు ఆమోదం తెలిపే ముందు ఏపీ రాజధాని అమరావతి గురించి చర్చించాలి. దీర్ఘకాలిక చర్చ అవసరం. ప్రస్తుతం అమరావతి రాజధాని కోసం ఫ్లాట్లు ఇచ్చిన రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు న్యాయం జరిగిందా లేదా? చర్చ లేదు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎప్పుడు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తారు? చర్చ లేదు. అమరావతి రాజధాని కోసం ఇప్పటి వరకు ఎంత అప్పులు చేశారు? చర్చ లేదు. అమరావతి రాజధాని కోసం కేంద్రం ఏదైనా సహాయం చేస్తుందా, చేయదా? చర్చ లేదు. అమరావతి రాజధానిలో గత ప్రభుత్వంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళకి న్యాయం చేస్తారా, చేయరా? చర్చ లేదు. అమరావతి రాజధానిలో పేదలు నివసించవచ్చా లేదా? దానిపైన చర్చ లేదు. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలుపుతున్నాము అని అన్నారు, కానీ ఈ బిల్లుపై చర్చించాల్సిన అంశాలు ఒక్కటి కూడా చర్చించలేదు. ఇప్పటి వరకు లక్షల కోట్లు ఏపీ కూటమి ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబండ మోపింది. దీని గురించి ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వం చర్చ పెట్టలేదు. లోక్సభలో అసలు అమరావతి చట్టబద్ధతపై చర్చే జరగలేదు. జరగాల్సిన అంశాల పట్ల చర్చ జరగకుండా ఏదో వైసీపీపై మేము గెలుస్తున్నాము, వైసీపీపై మేము గెలవాలి, రాష్ట్రంలో వైసీపీ పార్టీపై మేము గెలిచి ప్రజల దృష్టిలో మేము గొప్పగా ఉండాలి అని అనుకున్నారు, కానీ ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది దానిపైన మాత్రం ఎవడో చర్చించలేదు. ఎక్కడి నుండి ఈ డబ్బు తీసుకొస్తారు ఎవడో చర్చించలేదు. ఇప్పటి వరకు ఎంత అప్పులు చేశాడు ఎవడో కూడా చర్చించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నగరాలుండగా ఖాళీ బీడు భూముల్లోనే ఎందుకు రాజధాని కట్టాల్సి వచ్చింది ఎవడో చర్చించలేదు, ఎవడో మాట్లాడలేదు. ఎక్కడి నుండి తెస్తారు డబ్బులు? ఇప్పటి వరకు తెచ్చిన లక్షల కోట్లు ప్రజలపై గుదిబండగా మారారు. ఇంకా ఎంత ప్రజలపై రుణభారం మోపుతారు? కేంద్రం ఒక్క పైసా అయినా ఇస్తుందా అంటే ఒక్క మాట కూడా దీనిపై మాట్లాడలేదు. వారే వా, ఏం బిల్లు ఆమోదించారండి దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా. ఏపీ ప్రజల్ని సర్వనాశనం చేసేందుకే అమరావతి రాజధాని బిల్లు చట్టబద్ధత బిల్లుపై ఆమోదం తెలుపుతూ అమరావతి రైతులను మోసం చేశారు, రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అమరావతికి ఒక్క రూపాయి అయినా సహాయం చేస్తామని కేంద్రం ఒక్క మాట కూడా చెప్పకుండానే చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇది ఎంత అన్యాయమో మీరే ఆలోచించండి ప్రజలారా. ఇంత దుర్మార్గంగా ఇప్పటి వరకు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు అమరావతికి అదంతా ప్రజలపైన భారం కదా. ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని రుణ సహాయం అడగట్లేదు? అమరావతికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కదా, ఆ ప్రత్యేక హోదా ఎక్కడా అని ఎందుకు అడగలేదు? ఏ రాజకీయ పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించలేదు. కాంగ్రెస్ 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాననింది, అస్సలు లేదు. ప్రత్యేక హోదా పైన ఏమీ నోరు కూడా తెరవలేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు, కానీ ఒక పక్క దాని గురించి చర్చ పెట్టుకుంటానే బిల్లుకు ఆమోదం తెలిపేశారు. ఇదేనా చట్టబద్ధత ఇవ్వటం అంటే? బిల్లుకు ఒక కేంద్ర ప్రభుత్వం తండ్రి స్థానంలో ఉండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా చర్చించాలి. అమరావతి రైతుల కోసం చర్చించాలి. ఆ రాజధాని కట్టడానికి ఎన్నేళ్ళు పడుతుందో దానిపైన చర్చ పెట్టాలి. అమరావతికి ఎంత ఖర్చు అవుతుందో చర్చ పెట్టాలి. అమరావతి రైతులకు భూములు ఎప్పుడు అభివృద్ధి చేస్తామో దానిపైన చర్చ పెట్టాలి. రెండో విడత భూమి పూలింగ్ చేసేందుకు రైతులను ఇబ్బంది పెట్టకూడదు అని చర్చ పెట్టాలి. ఏ చర్చ పెట్టకుండానే ఒక పక్క రైతులు రోడ్లపైకి వచ్చి ఏడుస్తున్నారు. అమరావతి రైతులు మాకు ఇప్పటి వరకు భూములు అభివృద్ధి చేసి ఇవ్వలేదు అంటున్నారు. మీరు అభివృద్ధి చేసి ఇవ్వకపోతే మా భూములు మాకు తిరిగి ఇచ్చేసేయండి అని అంటున్నారు.
మంత్రి నారాయణను పోయిన అధికారులందరినీ కూడా రైతులు నిలదీస్తున్నారు. కానీ ఆ రైతులు గోడు ఎవడూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాని గురించి ఎవడూ పట్టించుకోలేదు. ఆ 50,000 ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేసేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇదేనా చట్టబద్ధత కల్పించడం అంటే? చర్చ అవసరం లేదా? రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నగరాలుండగా ఖాళీ బీడు భూముల్లో రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రజలపై రుణభారాన్ని మోపుతారా? ప్రజలపై రుణభారాన్ని మోపుతూ వేడుకు చూస్తారా మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన గుదిబండ పెడతారా? మోయలేనంత భారాన్ని పెడతారా? ఇదేనా చట్టబద్ధత కల్పించడం అంటే? అభివృద్ధి చెందిన నగరాలుండగా ఎందుకు ఖాళీ బీడు భూములు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఈరోజు మా రాజధాని ఖాళీ బీడు భూముల అమరావతి. నగరం లేని ఖాళీ బీడు భూములే ఏపీ రాజధాని అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఆలోచించండి. అమరావతి చట్టబద్ధత ఇలాగైనా ఇచ్చేది? ₹1 కేంద్రం నుండి ప్రయోజనం లేకుండా, ఒక్క హామీ లేకుండా ఇలాగైనా బిల్లు ఆమోదించేది? మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి ప్రజలారా.